ఓబులాపురం మైనింగ్ అంశంలో ఎలాంటి తప్పు చేయకపోయినా 12.5 సంవత్సరాల పాటు అవమానాలు భరించారని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక వేదనను అనుభవించారని ఆమె తెలిపారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ఇన్నాళ్ళు పోరాడాను, అంతిమంగా న్యాయం గెలిచింది. వాస్తవాలను పరిశీలించిన సిబిఐ కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితంగా ఈ కేసు నమోదు చేశారని ఆమె వ్యాఖ్యానించారు. నన్ను ముందు పెట్టి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారని ఆమె మండిపడ్డారు. మేము ఈ మైనింగ్ లీజు వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా న్యాయపరంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కేబినెట్ ఆమోదంతో పాటు కేంద్ర అనుమతులు సైతం ఉన్నాయి. వివాదాస్పదమైన నిర్ణయంలో ఎక్కడా మేము తప్పు చేయలేదు. మాపై మోపిన అభియోగాలు నిరూపించలేకపోయారు కాబట్టి న్యాయస్థానం నన్ను నిర్దోషిగా ప్రకటించింది అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.